శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసంలో ప్రబోధయ ఏకాదశి విశిష్టత చాలామందికి తెలియదు. అయితే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాల్సిన విధి విధానాలు కూడా చాలామందికి తెలియవు. నేడు మనం ఆ విషయాలే తెలుసుకుందాం. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలో కార్తీక ఏకాదశి మహత్వంపై బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ గురించిన వివరణ ఉంటుంది. ఆ ప్రకారంగా పాపాలను హరించే కార్తీక ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు పుణ్యం లభిస్తుందని తెలుస్తుంది. కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో, అలాగే ఒక జీవుడు తన 1000 జన్మలలో చేసిన పాపాలను ఈ ఒక్క ఏకాదశి ఉపవాస వ్రతం దహించి వేస్తుంది. ఈరోజు ఏ చిన్న పుణ్య కార్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రబోధ ఏకాదశి ఎప్పుడు అనేది ఇప్పుడు చూద్దాం. నవంబర్ 11వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2:45 నుంచి ఏకాదశి తిథి ప్రారంభమై తిరిగి నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 12:25 ముగుస్తుంది. సూర్యోదయంతో తిథి ఉన్న నవంబర్ 12వ తేదీని ప్రబోధ ఏకాదశి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఇక కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధ ఏకాదశి, బృందావన ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడని పురాణ కథనం. కార్తీక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, ఉత్తాన ఏకాదశి అని పేర్లు కూడా ఉన్నాయి. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్తాన ఏకాదశి అయింది. దీనిని హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు. ఇక తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఈ రోజంతా ఉపవాసం ఉండి విష్ణువుని తులసిమాలతో పూజించి రాత్రంతా పురాణం కాలక్షేపం చేస్తూ జాగారం చెయ్యాలి. మర్నాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. ఇక ప్రబోధ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారికి ధ్యానం, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వలన కలిగిన పుణ్యానికి 1,000,000 రెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నట్లుగా నారద పురాణం ద్వారా తెలుస్తుంది. ఇక ప్రబోధ ఏకాదశి రోజు ఒక్క సద్బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే అది సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసినంత ఫలితమని సమానమని శాస్త్రవచనం చెబుతుంది. ఇక కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు. అందువల్ల ఉత్తాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకి హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి. ఇలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కనులారా చూసిన, హారతి కర్పూరం సమర్పించిన అపమృత్యు దోషం పరిహారం జరుగుతుందని పురాణ వచనం చెబుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.